రాష్ట్ర సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగనుంది। ఈ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, పెన్షన్లు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు, ఆర్థిక క్రమశిక్షణ, అసెంబ్లీ సమావేశాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, వన మహోత్సవం తదితర అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగనుంది। ఈ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, పెన్షన్లు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు, ఆర్థిక క్రమశిక్షణ, అసెంబ్లీ సమావేశాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, వన మహోత్సవం తదితర అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది। ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు। గుడ్ మార్నింగ్ రామ్, ఇక చెప్పండి, ఈరోజు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది। ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని, ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది। మంత్రివర్గ సమావేశ ఎజెండాని అధికారికంగా ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్ శాంత్ కుమార్ 2 రోజుల క్రితమే విడుదల చేయడం జరిగింది। అయితే గత నెల 20వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది। సమావేశంలో ముఖ్యంగా అయితే లోక్సభ ఎన్నికలు, అటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన చర్చనీయాంశంగా మారిన రాజకీయ పార్టీల మధ్య మారిన రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అనేది చేసి ఆగస్టు 15వ తేదీలో చేసి తీరాలని చెప్పి ప్రభుత్వం సూచన చేయడం ఉంది। ఇందులో భాగంగానే దానికి కావాల్సిన ఆదాయ వనరుల సమీకరణ కోసం ఇప్పటికే పలు సమీక్ష సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు। ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కూడా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ రైతు అమలు చేసే ప్రక్రియ ప్రధాన ఎజెండాగా ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది। ఇప్పటికే దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం అన్వేషిస్తా ఉంది। అందులో భాగంగా రైతు రుణమాఫీ అనేది ఏ క్రైటీరియా తీసుకుంటారు, ఏ డేట్ వరకు తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని మొత్తం కూడా ఇవాళ క్యాబినెట్ లో రూపొందిస్తారు। దీనిపైన కూలంకుషంగా చర్చించి ఒక గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది। ఇప్పటికే రైతు భరోసా కింద రైతు బంధు పథకము, ఇలాంటి పథకాలు కూడా ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది। ఇలా కొన్ని ముఖ్యమైన పథకాలపై కూడా దాంతో పాటు 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో అమలు ప్రక్రియ ఏ విధంగా ఉంది, ఇప్పటికే ఇంకెన్ని పథకాలు పెండింగ్ లో ఉన్నాయో దానిపైన కూడా క్యాబినెట్ చర్చిస్తారు। దాంతో పాటు ఓటర్ అకౌంట్ ప్రాసెస్ జూలై 31 తేదీలోపు నిర్వహించుకోవాలి। ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వహించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది। అది ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు। ఇక ఇప్పటికే రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది। మన వైపు వైద్యపరమైన వైద్య రంగానికి సంబంధించిన ప్రాముఖ్యతలు కూడా ఈ రోజు ప్రత్యేక చర్యలు చేపడతా ఉన్నారు। కాబట్టి ఈ రెండు వ్యవసాయానికి సంబంధించిన రైతు రుణమాఫీ, రైతు భరోసా, ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది। విషయాలు థ్యాంక్ యూ రామ్। ప్రధాని మోదీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్